హాయ్ అండి. అందరికీ నమస్తే. రోజుట్లాగా ఈరోజు కూడా మనం ఒక వార్త గురించి తెలుసుకుందాం. అది ఎక్కడ ఏంటి అనేది ఏంటి అంటే ఆ వార్త మామూలుగా జనరల్గా మనం ఇంట్లో కుక్కలను పెంచుకుంటుంటాం కదా. మహా అయితే మీకు తెలిసి కుక్కలు ఎంత కాస్ట్లో ఉంటాయి? ఒక 5,000, 10,000 లేదా 25, ఒక 50. అలాంటిది 50 కోట్ల రూపాయలు కుక్క ఉంటే మీరు నమ్ముతారా? అసలు అది ఎక్కడుంది? అసలు అది నిజమా కాదా అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎప్పట్లాగే మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ కుక్క ఖరీదు 50 కోట్లు. అసలు నిజమా కాదా అని తెలుసుకోవడానికి దేశంలోనే ఆర్థిక నేరాల దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రంగంలోకి అయితే దిగింది. ఇలా 50 కోట్ల విలువైన వోల్ఫ్ డాగ్ అసలు కథనైతే బయటపెట్టింది. అదేంటో ఇక్కడ తెలుసుకుందాం. అసలు ఒక డాగ్ ఖరీదు 50 కోట్లు అనేప్పటికీ అందరూ చాలా ఆశ్చర్యపోతున్నారు. అసలు నిజంగా అంత కాస్ట్ ఉంటుందా? అసలు అది నిజమా కాదని తెలుసుకోవడానికి కూడా ఎంతోమంది ఆసక్తికరంగా అయితే ఉన్నారు. అసలు ఈ విషయం తెలుసుకోవడానికి ఈ కుక్క అసలు 50 కోట్లు విలువైంది కాదని తెలుసుకోవడానికి దేశంలోనే ఆర్థిక నేరాల దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రంగంలోకి అయితే దిగింది. ఇలా 50 కోట్ల విలువైన వోల్ఫ్ డాగ్ అసలు కథను బయటైతే పెట్టింది. అదేంటి ఇక్కడ మనం తెలుసుకుందాం. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పెంపుడు కుక్క భారతదేశంలోనే ఉందంటూ ఇటీవల గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. బెంగళూరుకు చెందిన ఒక వ్యక్తి తోడేలు కుక్క రెండిటి లక్షణాలు గల హైబ్రిడ్ జాతి వోల్ఫ్ డాగ్తో ఫోటోలతో ఫోజు కొట్టాడు. ఈ అరుదైన పెంపుడు కుక్క ఖరీదు దాదాపు 4.4 మిలియన్ పౌండ్లు, అంటే మన భారతదేశ కరెన్సీలో అక్షరాల 50 కోట్ల రూపాయలు. ఈ కుక్క ధర విని అందరూ చాలా ఆశ్చర్యపోయారు. అప్పుడు ఇదేంటి అసలు కుక్క ఖరీదు 50 కోట్ల రూపాయల అని. దీని గురించి కథలుగా చెప్పుకుంటున్నారు. దేశంలోని ప్రముఖ మీడియా సంస్థలు కూడా ఈ కుక్క గురించి అయితే కథనాలుగా ప్రసారం చేశాయి. అయితే తాజాగా ఈ ఖరీదైన కుక్క కథ ఫేక్ అని అయితే తేలింది. వోల్ఫ్ డాగును కలిగి ఉన్నట్లు, దానికోసం 50 కోట్లు ఖర్చు చేశానని సదరు బెంగుళూరు వాసి చెప్పిందంతా కట్టుకథగా తెలిపింది. ప్రపంచంలోనే ఖరీదైన కుక్కను కలిగి ఉన్నాడన్న ప్రచార నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు సదరు వ్యక్తి ఇంటిపై దాడులు నిర్వహించారు. ఇందులో అసలు నిజం బయటపడింది. ఖరీదైన కుక్కల పేరిట అతడు ఫేక్ న్యూస్ ప్రచారం చేశాడని తెలిసింది. ఇప్పుడు 50 కోట్ల విలువైన కుక్క అతని దగ్గర ఉందనేపాటికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఇతని ఇంటిపై అయితే దాడులు నిర్వహించారు. అప్పుడే అసలు విషయం అయితే బయటపడింది. అసలు వోల్ఫ్ స్టోరీ ఏంటో తెలుసుకుందాం మనం. అసలు స్టోరీ, విదేశాల నుంచి అరుదైన జాతి కుక్కను కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్లు చెప్పుకున్న బెంగళూరుకు చెందిన వ్యక్తి ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ దాడులైతే నిర్వహించింది. బెంగళూరులోని బన్నేర్ మట్ల రోడ్లో సతీష్ ఇంట్లో ఇవాళ, అంటే గురువారం రోజు, ఈడీ దాడులైతే చేపట్టింది. ఖరీదైన కుక్కలను కలిగి ఉన్నాడని తెగ ప్రచారం జరిగిన నేపథ్యంలో ఈ దాడులు నిర్వహించారు. అయితే అతడు చెప్పిందంతా అబద్ధమే అని గుర్తించారు ఈడీ. సతీష్ వద్ద కోట్ల రూపాయల విలువైన కుక్కలేవి లేవని ఈడీ తేల్చింది. అతడి వద్ద దేశీయ జాతి కుక్కలే ఉన్నాయని, వాటిని విదేశాలకు చెందిన ఖరీదైన జాతులుగా పేర్కొంటూ ప్రజలను మోసగించే ప్రయత్నం చేస్తున్నాడని తెలిపారు. ఇలా ఇప్పటికే అతడు చాలామందిని మోసగించాడని ఈడీ దర్యాప్తులో తేలింది. అంటే అతని దగ్గర ఉన్నది 50 కోట్ల రూపాయల కుక్క అయితే ఏమీ లేదని, దేశీయ జాతి కుక్కలే ఉన్నాయని, అతని దగ్గర చాలా ఖరీదైన కుక్కలు ఉన్నాయని అతను ఫేక్ ప్రచారం చేస్తున్నాడని చెప్పి అధికారులు అయితే దర్యాప్తులు అయితే తేల్చారు. ఇలా అసలు ఇది ఎంతమందిని మోసం చేశాడు ఏంటి అనే అసలు విషయానికి వస్తే, అరుదైన మరియు ఖరీదైన కుక్క జాతులను కలిగి ఉన్నాడని నమ్మించేందుకు సతీష్ వివిధ దేశీయ జాతి కుక్కలను అద్దెకు తీసుకున్నట్లు ఈడీ గుర్తించింది. ఇలా ప్రజలను ఖరీదైన పెంపుడు జంతువుల పేరిట మోసం చేస్తున్నాడని గుర్తించారు. ఈ కుక్కల అమ్మకం ద్వారా సతీష్ మనీ లాండరింగ్కు పాల్పడి ఉండొచ్చని ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. అంటే ఇతడి దగ్గర ఖరీదైన కుక్కలు ఉన్నాయని చెప్పి అక్కడ ప్రజలను నమ్మించే మోసం అయితే ఇతడు చేయడానికి ప్రయత్నించాడు అద్దెకి తీసుకొచ్చి.
వాటి ద్వారా కొంతమందిని మోసం చేసి మనీ లాండరింగ్ అయితే పాల్పడ్డాడని చెప్పి ఈడీ అధికారులు అయితే చెప్తున్నారు. ఇప్పటికే ఖరీదైన కుక్కల పేరిట తప్పుడు ప్రచారం చేసిన సతీష్ను ఎదురులోకి తీసుకున్నారు. అతడి వద్ద ఉన్న కుక్కలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలు వెలికి తీసేందుకు సతీష్ చేతిలో మోసపోయిన వారిని గుర్తించడానికి ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తమ దర్యాప్తును కొనసాగిస్తున్నారు. ఇప్పుడు అతడి దగ్గర ఉన్న ఆ యానిమల్స్ ఏవైతే ఉన్నాయో డాగ్స్, వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఇతన్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇతడు ఇంకేమైనా మోసం చేశాడని చెప్పి ఇతడి దగ్గర ఎవరైనా సరే ఇలా కొని తీసుకెళ్ళిన వాళ్ళు ఉంటారు, వాళ్ళని గుర్తించి వాళ్ళ ద్వారా ఇంకేమైనా వివరాలు కొనసాగించవచ్చు తెలుసుకొని అన్నట్టుగా కూడా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇదండి ఈరోజు. రేపు తిరిగి మనం మరొక వీడియోతో కలుసుకుందాం. ఎప్పట్లాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తిరిగి రేపు ఒక వీడియోతో మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.